హాయ్ ఆల్, వెల్కమ్ టు తెలుగు జైలం ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ లేదా రెసిస్టెన్స్ యొక్క ఉష్ణోగ్రత సహగుణకం ఆల్ఫా అనేది రకరకాల మెటీరియల్స్ అంటే టైప్ ఆఫ్ మెటీరియల్స్లో అంటే కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్, సూపర్ కండక్టర్స్ అనే రకరకాల మెటీరియల్స్లో ఈ యొక్క ఆల్ఫా ఉష్ణోగ్రత సహగుణకం ఎలా ఉండిద్ది మరియు టెంపరేచర్ పెరగడం వల్ల ఈ రెసిస్టెన్స్ అనేది ఏమవుతుంది ఒక్కొక్క మెటీరియల్లో అనేది ఈ టాపిక్లో మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ హెడ్డింగ్స్ చూడండి. టైప్ ఆఫ్ మెటీరియల్, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద మెటీరియల్స్, ఉదాహరణలు, నెక్స్ట్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ ద రెసిస్టెన్స్ లేదా రెసిస్టెన్స్ యొక్క ఉష్ణోగ్రత సహగుణకం ఆల్ఫా, దాన్ని మనం ఆల్ఫా అంటాం. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఇంక్రీజ్ లేదా ఉష్ణోగ్రత పెరిగితే ప్రభావం ఏంటి అనే విషయాలు ఇక్కడ మనం చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ కండక్టర్స్ తీసుకుందాం. కండక్టర్స్ అంటే ఏంటి? వాహకాలు. తమ ద్వారా ఎలక్ట్రాన్స్ని ఫ్రీగా అనుమతించే వాటిని కండక్టర్స్ అంటాం. అవేమున్నాయి? ఉదాహరణలు కాపర్, అల్యూమినియం, సిల్వర్. నెక్స్ట్ ఆల్ఫా వాల్యూ ఎలా ఉంది? ఉష్ణోగ్రత సహగుణకం ఆల్ఫా ఎలా ఉంది? ఆల్ఫా అనేది పాజిటివ్ ఉంది. ఇందులో కండక్టర్స్లో ఆల్ఫా అనేది పాజిటివ్ ఉంది. దాన్ని ధనాత్మకం అంటారు. అంటే పాజిటివ్ అంటే 0 కన్నా ఎక్కువ, గ్రేటర్ దెన్ 0, ఆల్ఫా గ్రేటర్ దెన్ 0. ఆల్ఫా అనేది 0 కన్నా ఎక్కువ ఉంటుంది. రెసిస్టెన్స్ అనేది టెంపరేచర్ పెరిగితే, ఉష్ణోగ్రత పెరిగితే టెంపరేచర్ అనేది ఏమైంది? కండక్టర్స్లో పెరుగుతుంది. ఎందుకు? ఆల్ఫా పాజిటివ్ ఉన్నది కాబట్టి పెరుగుతుంది. నెక్స్ట్ సెమీ కండక్టర్స్లో ఏమున్నాయి? సెమీ కండక్టర్స్ ఎగ్జాంపుల్స్ సిలికాన్, జెర్మేనియం అనేది ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్. సిలికాన్, జెర్మేనియం అనేది ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్. నెక్స్ట్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది సెమీ కండక్టర్స్కి ఎలా ఉంటుంది? నెగిటివ్ ఉంటుంది. దాన్ని రుణాత్మకం అని చెప్పేసి తెలుగులో అంటారు. ఆల్ఫా అనేది లెస్ దెన్ 0, 0 కన్నా తక్కువ వాల్యూస్ ఏమంటాం? మనం నెగిటివ్ వాల్యూస్ అంటాం అన్నమాట. అలా ఉండేది అనమాట. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఇంక్రీజ్ లేదా ఉష్ణోగ్రత పెరిగితే సెమీ కండక్టర్స్లో రెసిస్టెన్స్ ఏమవుతుంది? తగ్గుతుంది. అలాగే ఇన్సులేటర్స్ తీసుకుంటే ఇన్సులేటర్స్ ఏమున్నాయి? ఎగ్జాంపుల్స్కి గ్లాసు, ప్లాస్టిక్, రబ్బరు మొదలైనవి మనం ఇన్సులేటర్స్కి, ఆవాహకాలకి ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఈ యొక్క ఉష్ణోగ్రత సహగుణకం ఆల్ఫా వాల్యూ ఎలా ఉంటుంది అంటే ఇన్సులేటర్స్లో నెగిటివ్ ఉంటుంది. అలాగే తెలుగులో రుణాత్మకం అని చెప్పేసి అంటారు. ఇది ఆల్ఫా లెస్ దెన్ 0, కొద్దిగా అధికంగా ఉంటుంది సెమీ కండక్టర్స్తో పోలిస్తే. ఇన్సులేటర్స్లో ఆల్ఫా వాల్యూ, ఆల్ఫా అంటే ఉష్ణోగ్రత సహగుణకం. నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది కొద్దిగా తగ్గుతుంది. ఇందులో ఇన్సులేటర్స్లో మరీ ఎక్కువగా తగ్గదు, రెసిస్టెన్స్ కొద్దిగా తగ్గుతుంది అన్నమాట టెంపరేచర్ పెరిగితే. ఓకే. నెక్స్ట్ సూపర్ కండక్టర్స్. నెక్స్ట్ ఏమున్నాయి? సూపర్ కండక్టర్స్. సూపర్ కండక్టర్స్ అని అంటే మెర్క్యూరీ, లెడ్. నెక్స్ట్ ఉష్ణోగ్రత సహగుణకం సూపర్ కండక్టర్స్కి ఎలా ఉంటుంది? ఆల్ఫా అనేది 0 ఉంటుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది పూర్తిగా టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ అనేది ఏముంటుంది? పూర్తిగా 0 ఓమ్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే టీసీ అంటే క్రిటికల్ టెంపరేచర్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మెర్క్యూరీ, లెడ్ అనేవి సూపర్ కండక్టర్స్గా పనిచేస్తాయి అన్నమాట. ఒకవేళ టీసీ కన్నా టెంపరేచర్ కొద్దిగా ఎక్కువ అయింది అనుకోండి, ఈ సూపర్ కండక్టర్ ప్రాపర్టీస్ అనిపోయి నార్మల్ కండక్టర్స్గా ఉండే అవకాశం ఉంది. అందువల్ల సూపర్ కండక్టర్ కన్నా తక్కువ ఉన్నప్పుడు టెంపరేచర్ క్రిటికల్ టెంపరేచర్ కన్నా తక్కువ అంటే సమ్ 10 degrees ఏదో ఒక పర్టికులర్ వాల్యూ కన్నా తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మెర్క్యూరీ, లెడ్ అనేవి సూపర్ కండక్టర్స్గా పనిచేస్తాయి. అంతకన్నా ఎక్కువ ఉంటే అవి సూపర్ కండక్టర్స్గా పనిచేయవన్నమాట. ఇవి ఇంతకన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఈ కండిషన్స్ టెంపరేచర్ అనేది 0గా ఉంటుంది, ఉష్ణోగ్రత సహగుణకం అనేది 0గా ఉంటుంది. ఇవి సూపర్ కండక్టర్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తాయి, లెడ్, మెర్క్యూరీ అనేది. ఓకే. టెంపరేచర్ ఈ క్రిటికల్ టెంపరేచర్ అనేది ఒక పర్టికులర్ పాయింట్ కన్నా పెరిగితే సూపర్ కండక్టర్స్గా ఉండవు ఇవి. ఓకేనా? వాటి ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవుతాయి. ఓకే. ఈ విధంగా మనం వీటి గురించి తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఒక ముఖ్యమైన మీ వాళ్ళ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉన్న ఏరియా ఏంటంటే కండక్టర్స్లో ఉష్ణోగ్రత సహగుణకం ఆల్ఫా అనేది ఎలా ఉండిద్ది అంటే పాజిటివ్ ఉండిద్ది. నెక్స్ట్ సెమీ కండక్టర్స్లో ఇది ఎలా ఉండిద్ది? ఉష్ణోగ్రత సహగుణకం ఆల్ఫా నెగిటివ్, రుణాత్మకం అనేది రుణాత్మకంగా ఉంటుంది. అలాగే ఇన్సులేటర్స్లో ఎలా ఉండిద్ది? ఉష్ణోగ్రత సహగుణకం నెగిటివ్గా ఉంటుంది. ఇక్కడ అధికం అనే అవసరం లేదు. అధికం అంటే మీరు అర్థం చేసుకోవడం కోసం ఇది కొద్దిగా ఎక్కువ ఉంటుందని రాస్తాం. కానీ ఎగ్జామ్లో ఇన్సులేటర్స్కి ఆల్ఫా వాల్యూ ఎలా ఉంటుంది అంటే నెగిటివ్, రుణాత్మకంగా ఉంటుంది అని చెప్పేసి మనం రాస్తే సరిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ టెంపరేచర్ పెరిగితే ఉష్ణోగ్రత పెరిగితే కండక్టర్స్ యొక్క రెసిస్టెన్స్ ఏమైంది? పెరిగిద్ది. ఎందుకు? ఇది పాజిటివ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ సెమీ కండక్టర్స్కి టెంపరేచర్ పెరిగితే ఉష్ణోగ్రత ఏమైంది? తగ్గుతుంది. ఎందుకు? ఇది నెగిటివ్ ఉంది కాబట్టి, ఆల్ఫా అనేది నెగిటివ్ ఉంది కాబట్టి. అలాగే ఇన్సులేటర్స్కి టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ ఏమైంది? తక్కువగా ఉంటుంది. అలాగే రివర్స్ చూడండి. ఇక్కడ ఒకసారి ఉష్ణోగ్రత తగ్గితే రెసిస్టెన్స్ ఏమైంది? తగ్గుతుంది. ఎక్కడ? కండక్టర్స్లో. ఉష్ణోగ్రత తగ్గితే సెమీ కండక్టర్స్లో రెసిస్టెన్స్ ఏమైంది? పెరుగుతుంది. ఎందుకు? నెగిటివ్ ఉంటుంది, నెగిటివ్ యాక్షన్ జరుగుతుంది. ఓకే. అంటే రివర్స్ యాక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఉష్ణోగ్రత తగ్గితే ఇన్సులేటర్స్లో రెసిస్టెన్స్ ఏమైంది? కొద్దిగా తగ్గుతుంది అని చెప్పేసి కొద్దిగా పెరుగుతుంది. ఉష్ణోగ్రత తగ్గితే కొద్దిగా పెరుగుతుంది అనాలి. ఇన్సులేటర్స్లో రెసిస్టెన్స్ వాల్యూ అనేది కొద్దిగా పెరుగుతుంది అనాలి. ఒకవేళ ఉష్ణోగ్రత పెరిగితే ఇక్కడ తగ్గుతుంది అని వస్తుంది. ఓకే. ఈ విధంగా ఈ టేబుల్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద కొన్ని క్వశ్చన్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఓకే. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1ని గమనించండి. కండక్టర్లో ఉష్ణోగ్రత పెరిగితే దాని యొక్క రెసిస్టెన్స్ ఎలా మారుతుంది?
ఆప్షన్ ఏ పెరుగుతుంది, ఆప్షన్ బి తగ్గుతుంది, ఆప్షన్ సి మారదు, ఆప్షన్ డి ముందుగా తగ్గి తర్వాత పెరుగుతుంది అంటున్నారు. అయితే ఏమంటున్నారు, కండక్టర్లో ఉష్ణోగ్రత పెరిగితే దాని రెసిస్టెన్స్ ఎలా మారుతుంది అంటున్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చారు, మీరు ఆ టేబుల్ని కానీ గమనిస్తే కండక్టర్లో ఉష్ణోగ్రత పెరిగితే అని చెప్పేసి అంటున్నారు అన్నమాట. ఉష్ణోగ్రత పెరిగితే కండక్టర్లో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1ని గమనించండి. కండక్టర్లో ఉష్ణోగ్రత పెరిగితే దాని యొక్క రెసిస్టెన్స్ ఎలా మారుతుంది? ఆప్షన్ ఏ పెరుగుతుంది, ఆప్షన్ బి తగ్గుతుంది, ఆప్షన్ సి మారదు, ఆప్షన్ డి ముందుగా తగ్గి తర్వాత పెరుగుతుంది అంటున్నారు. అయితే ఏమంటున్నారు, కండక్టర్లో ఉష్ణోగ్రత పెరిగితే దాని రెసిస్టెన్స్ ఎలా మారుతుంది అంటున్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చారు, మీరు ఆ టేబుల్ని కానీ గమనిస్తే కండక్టర్లో ఉష్ణోగ్రత పెరిగితే అని చెప్పేసి అంటున్నారు అన్నమాట. ఉష్ణోగ్రత పెరిగితే కండక్టర్లో టెంపరేచర్ పెరగడం వల్ల ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి కండక్టర్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది ఈజీగా ఫ్రీ అవుతుంటుంది. టెంపరేచర్ పెరిగితే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీ అయ్యి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రవాహంలోకి వచ్చి ఒకదానికొకటి యాక్సిడెంట్స్ అవ్వడం వల్ల, కొలైడ్ అవ్వడం వల్ల, గుద్దుకోవడం వల్ల రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కొద్దిగా పెరుగుతుంది. రెసిస్టెన్స్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు. రెసిస్టెన్స్ అనేది ఆప్షన్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుందంటే పెరుగుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్. ఏమది ఆన్సరు పెరుగుతుంది. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. సాధారణంగా ఒక సెమీకండక్టర్లో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఎలా ఉండిద్ది? సెమీకండక్టర్లో మీరు ఆ టేబుల్ని కానీ గమనిస్తే ఏం జరుగుతుంది, సెమీకండక్టర్స్లో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆల్ఫా అనేది ఎలా ఉంది, నెగిటివ్ ఉండిద్ది. కాబట్టి ఆప్షన్ ఏ పాజిటివ్, ఆప్షన్ బి నెగిటివ్, ఆప్షన్ సి 0, ఆప్షన్ డి ఇన్ఫైనిటీ. అంటే మీరు ఆన్సర్ ఏం రాయొచ్చు, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నెగటివ్ అని చెప్పేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, టేబుల్ కానీ కరెక్ట్గా నేర్చుకుంటే మీకు ఇక్కడ ఇటువంటి బిట్స్ ఏ రకంగా అడిగినా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3ని గమనించండి. ఒక ఇన్సులేటర్లో ఉష్ణోగ్రత పెరిగితే దాని యొక్క రెసిస్టెన్స్ ఎలా మారుతుంది? ఆప్షన్ ఏ పెరుగుతుంది, ఆప్షన్ బి తగ్గుతుంది, ఆప్షన్ సి మారదు, ఆప్షన్ డి ముందుగా పెరిగి తర్వాత తగ్గుతుంది. అయితే దీని ఆన్సర్ చేసే ముందు మీరు ఒకసారి టేబుల్ని గమనించండి. టేబుల్ని గమనిస్తే మీకు ఇక్కడ చాలా క్లియర్గా ఒక విషయం అర్థమవుతుంది. ఏం అడిగినరు, టెంపరేచర్ పెరిగితే ఇన్సులేటర్లో అడుగుతున్నాడు. ఇన్సులేటర్లో రెసిస్టెన్స్ ఏమవుతుంది అంటున్నాడు. రెసిస్టెన్స్ కొద్దిగా తగ్గుతుంది. ఇక్కడ కొద్దిగా అని కానీ లేకపోతే ఎక్కువగా అని కానీ ఆన్సర్లో ఇవ్వలేదు. కాబట్టి మీరేం చేయొచ్చు, తగ్గుతుంది అనే ఆన్సర్ తీసుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4ని గమనించండి. ఒక మెటాలిక్ కండక్టర్కు సంబంధించి టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ విలువ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ లార్జ్ పాజిటివా, ఆప్షన్ బి స్మాల్ నెగిటివా, ఆప్షన్ సి 0నా, ఆప్షన్ డి నెగిటివా. అంటే మెటాలిక్ కండక్టర్కి సంబంధించి అడుగుతున్నారు. ఓకే, మెటాలిక్ కండక్టర్ నథింగ్ బట్ కండక్టరే. ఇక్కడ కండక్టర్ అంటే వాహకం లేదా కండక్టర్ అని చెప్పేసి అనొచ్చు. ఏంది అడుగుతున్నారు, టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఆల్ఫా అడుగుతున్నారు. మీరు ఇక్కడ టేబుల్ని గమనించండి. దీని ఆన్సర్ చేసేందుకు ఒకసారి మీరు మీకు ఇచ్చినటువంటి టేబుల్ని కానీ గమనిస్తే ఏముంది, టేబుల్ని గమనించండి. ఏముంది, కండక్టర్స్ గురించి అడుగుతున్నాడు. టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉష్ణోగ్రత సహగుణకం ఆల్ఫా ఎలా ఉండిద్ది, పాజిటివ్ ధనాత్మకం అని చెప్పేసి ఉంది. పాజిటివ్ ధనాత్మకం అంటే ఇక్కడ లార్జ్ పాజిటివ్ లేదా జస్ట్ పాజిటివ్ అనే ఆప్షన్ ఇవ్వలేదు మనకి. ఇక్కడ పాజిటివ్ అనేది ఆప్షన్ ఏ లార్జ్ పాజిటివ్ అని ఇచ్చారు, కానీ మనకి ఇక్కడ టేబుల్లో మాత్రం పాజిటివ్ అని మాత్రమే ఉంది. అంటే పాజిటివ్ లేదా లార్జ్ పాజిటివ్ అంటే లార్జ్ పాజిటివ్ తీసుకోండి, కానీ జస్ట్ పాజిటివ్ అని కనిస్తే పాజిటివ్ తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఆన్సర్లో మన ఆప్షన్స్లో మాత్రం లార్జ్ పాజిటివ్ అని మాత్రమే ఇచ్చారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, లార్జ్. ఆప్షన్ ఏ లార్జ్ పాజిటివ్. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ ఏ లార్జ్ పాజిటివ్. కానీ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే లార్జ్ పాజిటివ్ అని 2 ఆప్షన్స్ ఇవ్వరు. జస్ట్ పాజిటివ్ అని మాత్రం ఇస్తారు, లేకపోతే లార్జ్ పాజిటివ్ అని కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 గమనించండి. ఒక పదార్థం యొక్క టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ విలువ నెగిటివ్ అని అర్థం. ఒక పదార్థం యొక్క టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ విలువ నెగిటివ్ అని అర్థం అంటే దాని అర్థం ఏమిటి అని అంటున్నారు. నెగిటివ్ అని అర్థం అంటే ఏమిటి అని అడుగుతున్నారు. అంటే నెగిటివ్ అని ఉంటే ఏంటన్నట్టు, ఉష్ణోగ్రత పెరిగి రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది అని అర్థమా, ఉష్ణోగ్రత తగ్గితే రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది అని అర్థమా, ఆప్షన్ సి ఉష్ణోగ్రత పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది అని అర్థమా, ఉష్ణోగ్రత తగ్గితే రెసిస్టెన్స్ పెరుగుతుంది అని అర్థమా అని అంటున్నారు.
నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే ఏంటి? ఉష్ణోగ్రత పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది అని అర్థం. నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే ఏంటి? ఉష్ణోగ్రత పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఆప్షన్ బి మరియు ఆప్షన్ డి అని ఆప్షన్ సి మరియు గమనించండి, ఆప్షన్ సి, డి రెండు కూడా కరెక్ట్ ఆన్సర్లే. కానీ నెగిటివ్ టెంపరేచర్ అంటున్నారు కాబట్టి టెంపరేచర్ పెరిగితే అనే విషయాన్ని మీరు తీసుకోండి. టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది అనేది తీసుకోండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఉష్ణోగ్రత తగ్గితే రెసిస్టెన్స్ పెరుగుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్ అవ్వదు. ఎందుకంటే ఉష్ణోగ్రత తగ్గితే ఏం జరిగింది? ఉష్ణోగ్రత కనుక తగ్గితే శీతల స్థితిలో ఉన్నట్టు ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. కాబట్టి ఉష్ణోగ్రత పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుంది అనేది ఇక్కడ నెగిటివ్ అంటున్నారు కాబట్టి ఉష్ణోగ్రత పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది అనేదే కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఏంటది? ఉష్ణోగ్రత పెరిగితే ఉష్ణోగ్రత పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఉష్ణోగ్రత పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? టెంపరేచర్ పెరగడం వల్ల మాత్రమే మనకు రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. అప్పుడు అది నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అని చెప్పేసి మనం అనొచ్చు. ఆల్ఫా వాల్యూ నెగిటివ్ ఉంటే ఏమైంది? టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ and share to your friends. Thank you.